ఓ వార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ నమోస్తుతే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय वक्त्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरिः ओम्। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भोः मा ते संगोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। సమత్వం యోగ ఉచ్యతే. కర్మయోగానికి అంటే భగవద్గీత ప్రధానంగా ప్రతిపాదించేటువంటి యోగాలు రెండే, జ్ఞానయోగం ఒకటి, కర్మయోగం ఒకటి. జ్ఞానయోగాన్ని చేరుకోవాలంటే కూడా కర్మయోగం చాలా కీలకమైనటువంటి విషయం. ఈరోజు కొద్ది జాగ్రత్తగా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కర్మయోగానికి రెండు డెఫినేషన్స్ ఉన్నాయి భగవద్గీతలో. ఒకటి ఇప్పుడు మనం చూచింది సమత్వం యోగ ఉచ్యతే, ఇది ఒక డెఫినేషన్. తర్వాత ఈరోజు రెండవది రాబోతుంది, యోగ కర్మసు కౌశలం. అందువల్ల భగవద్గీతను బాగా అధ్యయనం చేసిన వాళ్ళు కూడాను కర్మయోగం అంటే ఏమిటంటే యోగ కర్మసు కౌశలం అని వేస్తారు. కొందరేమో సమత్వం యోగ ఉచ్యతే అంటారు. ఎటు ఈ రెండిట్లో ఏ ఒక్కటి తీసుకున్నా కూడాను 50%. కర్మయోగానికి పూర్ణత్వం రాదు. ఈ రెండిటిని కలిపి అర్థం చేసుకోగలిగినప్పుడే మనం కర్మయోగానికి ఒక పూర్ణత్వం వస్తుంది. అక్కడక్కడ చాలా జటిలమైనటువంటి విషయాలు, సులభ గ్రాహ్యమే అయినా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. వాటిల్లో ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. భగవంతుని యొక్క కృప వల్ల నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే మాత్రం, అంటే నాకు అర్థమైంది, దాంట్లో రెండో ఆలోచన లేదు, మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే మీరు కూడా దాన్ని యథాతథంగా గ్రహించగలిగితే కర్మయోగం మీద మనకు పూర్ణ అవగాహన వచ్చేసింది అని అర్థం. కాబట్టి యోగస్థః కురు కర్మాణి మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. కర్మఫలానికి నువ్వు ఎప్పుడు కూడాను కారణం కావద్దు, అట్లాగని కర్మం చేయడం మానేయొద్దు అనేది ప్రధానంగా మనం చూసినటువంటిది. ఎందుకని కర్మఫలానికి నేను కారణం కాకూడదు? నా కర్మే కదా, నేను చేసేదే కదా. నేను కర్మ చేసినప్పుడు ఆ కర్మకు సంబంధించిన ఫలితం నాకు అందుతుందే కానీ మరొకరికి కాదు. కర్మఫలాల విషయంలో నేనెందుకు అలా తటస్థంగా ఉండాలి అని కనుక ఆలోచిస్తే
కర్మఫలం అనేటువంటిది మనం ఆశించినటువంటి రీతిలో రాదు. అది అనేకమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంది. కేవలం ఈ జన్మలో జరిగేటువంటి విషయాలే కాకుండా పూర్వజన్మలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ కర్మలు చేశామో ఆ కర్మలకి ఈ కర్మలకి ఎట్లా సంబంధం ఉందో, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్ణ అవగాహన ఎవరికైతే ఉందో అటువంటి వాడు కర్మఫలాలను ఇవ్వగలడే. కానీ మనం కోరుకోవడానికి మనకు పూర్ణ జ్ఞానం లేదు, పరిమితమైనటువంటి జ్ఞానంలో ఉన్నాం. కాబట్టి యుక్త అంటే సమత్వ బుద్ధితో కూడినవాడు ఎవడైతే ఉండాడో, యుక్త కర్మఫలం త్యక్త్వా, ఆ కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి శాంతిమ ఆపునోతి నైష్టికీం, వాడు శాంతిని పొందుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో అన్నప్పుడు ఆ యుక్తుడు యోగయుక్త. యుక్త అంటే యోగయుక్త, సమత్వ బుద్ధితో ఉండేటువంటి వాడు. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు కనుక యుక్త ఈశ్వరాయ కర్మాణి నా మమ ఫలాయ. కాబట్టి కర్మలు చేయడంలో ఈశ్వరుని కొరకే, ఎందుకంటే ఫలితాలు నేను ఊహించడం లేదు. కారణం ఏంటి? మా కర్మ ఫలహేతుర్భూ. కాబట్టి ఏ కర్మ ఫలితం వచ్చినప్పటికి కూడాను అది ఏ రీతిలో వచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక కర్మఫలం త్యక్త్వా పరిత్యజ్య శాంతిం ఆపునోతి నైష్టికీం, ఆ తర్వాత శాంతిని పొందుతూ ఉన్నాడు. కర్మఫలము అనేటువంటిది భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు మనం కర్మను ఆచరిస్తాము, కర్మ యొక్క ఫలితం భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి కర్మఫలం మనల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఫలం ఏ విధంగా ఉంటుందో, నేను ఊహించినట్టు వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫలితం మీద మనకు దృష్టి లేకుండా పోయిందో, ఫలితం మీద దృష్టి లేకుండా పోతే ఫలితం వస్తుందని, కానీ ఏది వస్తుందో నాకు తెలియదు కనుక దాని మీద అధికారం లేదు కనుక ఇదమిదంగా నేను శాసించలేను. కాబట్టి ఏది నాకు అందినప్పటికి కూడాను దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కర్మఫలాల మీద దృష్టి ఉండేటప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుంది, అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు అశాంతి లేదు. ఏదొచ్చినా కర్మఫలం అందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నానే కానీ అశాంతి మాత్రం లేదు. కాబట్టి ఈశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం నేను కర్మలు ఆచరించేటప్పుడు కర్మఫలాలు ఏ విధంగా ఉన్నా, ఏది వచ్చినా అది కర్మఫలంగా ఉంటుందే కానీ దాంట్లో నా ఇష్టాలు లేవు. అంటే రాగద్వేషాలు లేవు. ఇది జరగాలి, ఇది జరగకూడదని లేవు. ఎందుకని క్లియర్గా పెట్టుకోండి. ఒకవేళ నేను ఇష్టపడితే కూడా అది జరగకుండా పోవచ్చు. కారణం నేను పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నాను కనుక పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి నేను ఏ కర్మకి ఏ ఫలితం రావాలనేటువంటి దాన్ని ఈరోజు నిర్ణయించలేను. మొత్తం టోటల్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి పూర్ణ జ్ఞానం ఉండేటువంటి వాడు ఇవ్వాలనే కానీ మరొకరు ఇచ్చేందుకు అవకాశం లేదు కనుక యోగి ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే యోగయుక్త యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కాబట్టి కర్మలు చేస్తూ ఉన్న సంగం త్యక్త్వా, ఏ సంగం అది? ఫలసంగం. ఫలసంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, సత్వశుద్ధయే. కాబట్టి కేవలం నేను సత్వగుణ ప్రధానంగా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నాను. కర్మఫలం మీద నాకు దృష్టి లేదు. అంటే కర్మని నేను ఊహించగలనే కానీ అది ఇలాగే జరగాలని లేదు కనుక ఎలా వచ్చినా కూడాను దాన్ని నేను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను కనుక యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. కాబట్టి భగవాన్ నేను ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల మీద కూడాను నేను చేయడం వరకే నాకు అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు గనక దేని ఫలితం ఏ విధంగా వస్తుందో నేను ఊహించలేను. కాబట్టి కానీ ఇక్కడ నేను కర్మ చేయడం వెనుక ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మ రూపంలో నీవు ఉన్నావు అనేటువంటిది నాకు చక్కగా తెలుసు, కర్మయోగిగా తెలుసు. అందుకని ఈ ప్రపంచమంతా కూడా నాకు నీ యొక్క గుడిలాగే కనపడతా ఉంది. నా గుండె నీ గుడిలాగా కనపడతా ఉంది. అర్థమవుతుంది? కాబట్టి అక్కడ నా భావాలన్నీ కూడాను పుష్పాల్లాగా కనపడుతూ ఉన్నాయి. అంతా నీవే తప్ప మరొకటి లేదు. ఈ భావంతో నేను జీవిస్తూ ఉన్నాను. అటువంటి వాడిని కర్మయోగిని. ప్లీజ్. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాఫలహేతవః.
చూడండి ఆయన, దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ. ధనంజయ అంటే అర్జున. పూర్వ శ్లోకంలో కూడా ఇదే ప్రయోగం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇక్కడ దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ. ఇక్కడ కూడా ధనంజయ రెండుసార్లు వచ్చింది. బుద్ధి యోగాత్, బుద్ధి యోగం కంటే కూడాను, అంటే యోగ బుద్ధి కంటే కూడా బుద్ధి యోగాత్ కర్మ. ఫస్ట్ లైన్ దూరేణ హి అవరం హి. దూరేణ చాలా దూరంగా ఉంది కానీ దూరేణ అవరం అంటే నికృష్టం. కర్మ నికృష్టం. దేనికంటే నికృష్టం? బుద్ధియోగాత్. బుద్ధియోగం కంటే కర్మ నికృష్టమైంది, నీచమైంది. కాబట్టి కర్మయోగం ఆ డిఫరెన్స్ తెస్తున్నాడు ఇప్పుడు, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి కర్మ ఒకటి ఉంది, కర్మయోగం ఒకటి ఉంది. ఫలాసక్తి లేకుండా సమత్వం యోగ ఉచ్యత అని చేసేటువంటి కర్మయోగం ఒకటి ఉంది. అదే బుద్ధియోగంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ద్వంద్వాల ఒత్తిడి ఒకవైపు ఉండిన శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానవమానాలు, జయాపజయాలు, రాగద్వేషాలు ఇవన్నీ కృంగదీస్తూ ఉన్నప్పటికి కూడాను వాటి ఒత్తిడికి లొంగిపోకుండా, సరేనా, వాటికి లోబడకుండా, సమత్వాన్ని కోల్పోకుండా, అవి ఉన్నప్పటికి కూడాను తనలో ఉండేటువంటి సమత్వాన్ని అలాగే నిలుపుకోవడం ఏదైతే ఉందో అది యోగ బుద్ధి. అదే యోగ బుద్ధి, అదే బుద్ధియోగం. యోగ బుద్ధి అన్నా బుద్ధియోగం అన్నా ఒకటే. ఇదే కర్మయోగం, ఇదే నిష్కామ కర్మయోగం. ఇవన్నీ ఒకటే. యోగ బుద్ధి అన్నా బుద్ధియోగం అన్నా కర్మయోగం అన్నా నిష్కామ కర్మయోగం అన్నా అన్నీ ఒకటే. అంటే ద్వంద్వాలు మన మీద ఎంత ఒత్తిడి తెస్తూ ఉండినా వాటికి లొంగిపోకుండా, మనలో సమత్వాన్ని కోల్పోకుండా, ఏది ఫలితాల విషయంలో ఫలితాలు అందినప్పుడు సమత్వాన్ని కోల్పోకుండా ఉండడం. కాబట్టి ఏ ఫలితం వచ్చినా అది ఇష్టమైనా అయిష్టమైనా, మనం ఆశించిందైనా ఆశించనిదైనా, ఎందుకని ఈ విషయాన్ని ముందు శ్లోకంలోనే చూచాం. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఏది సిద్ధించవలసింది సిద్ధించినా, లేదు సిద్ధించకూడనిది సిద్ధించినా తనలో ఏ విధంగా మార్పు లేకుండా సమత్వంతో ఉండడం అనేటువంటిది యోగం. ఇది యోగ బుద్ధి, ఇదే బుద్ధి యోగం. కాబట్టి బుద్ధియోగాత్, ఈ విధమైనటువంటి కర్మయోగం కంటే, ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్, కర్మ దూరేణ అవరం హి. దూరేణ హ్యవరం. ఈ కర్మ అనేటువంటిది నికృష్టమైంది కదా అంటాడు. ఏది మామూలుగా మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫలితాలను ఊహిస్తూ కర్మలు చేయడం, ఆ ఫలితాలు మనం ఊహించినట్టు రానప్పుడు దుఃఖపడడం, వచ్చినట్టయితే సంతోషపడడం, ఈ సుఖదుఖాల మధ్య ఊగిసలాడుతూ ఉండడం ఏదైతే ఉందో ఇది సర్వసామాన్యంగా సర్వులు ఆచరించేటువంటి కర్మ ఏదైతే ఉందో ఇది బుద్ధియోగం కంటే కూడాను నీచమైనటువంటిది, నికృష్టమైనటువంటిది. కాబట్టి బుద్ధౌ శరణం అన్విచ్ఛ. కనుక అర్జున నువ్వేం చేయాలంటే బుద్ధౌ, బుద్ధిలో, శరణం అన్విచ్ఛ, శరణం ఆశ్రయం, అన్విచ్ఛ ప్రార్థయస్వ. కాబట్టి నువ్వు బుద్ధిలో ఈ శరణాగతత్వాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. ఎందుకని? ఫలం మీద ఉండకూడదు. ఒకవేళ ఫలం మీద కనుక ఉంటే కృపణాః ఫలహేతవః. ఫలహేతవః ఎవరికైతే ఫలితం మీద, ఫలహేతవః అంటే ఫలం విషయంలో ఫలతృష్ణ ప్రయుక్తాః. శంకర, ఫలతృష్ణ ప్రయుక్తాః అంటే ఎప్పుడైతే ఆ ఫలితం నాకు ఇదే రావాలి అనేటువంటి భావనతో ఉంటాడో అటువంటి వాళ్ళు కృపణాః, దీనులు ఈ ప్రపంచంలో. కాబట్టి కర్మ కంటే కూడా కర్మయోగం శ్రేష్టమైనటువంటిది, బుద్ధియోగం శ్రేష్టమైనటువంటిది. కాబట్టి బుద్ధియోగాత్ దూరేణ హి అవరం కర్మ బుద్ధౌ శరణమన్విచ్చ. కాబట్టి నువ్వు దేన్ని ఆశ్రయించుకోవాలంటే బుద్ధియోగాన్ని ఆశ్రయించుకోవాలి. అంటే పరమార్థ జ్ఞానం శరణం భవ ఇత్యర్థ. కాబట్టి పరమాత్మ జ్ఞానం ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది దీనివల్లనే పొందే అవకాశం ఉంది కనుక దీన్నే ఆశ్రయించుకొని ఉండాలి. కాబట్టి కామ్యకర్మలు ఎప్పుడు కూడాను శ్రేష్టం కావు. ఎందుకని? మనకు అసలు ఏం కావాలనేది మళ్ళీ మొదటికి రావాలి.
మనకు కావాల్సింది నిత్యతృప్తి. అటువంటిది ఈ కర్మల వల్ల లభ్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? ఈ కర్మలు మనం చేస్తాం, అవి ఇచ్చేటువంటి ఫలితాలు అనిత్యమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. అనిత్యమైనటువంటి ఫలితాలతో నిత్యతృప్తి ఎట్లా వస్తుంది? అది నిత్య ఫలితమైతేనే వస్తుంది. కాబట్టి అనిత్యమైనటువంటి కర్మలు నిత్య ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఫలితాలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ ఫలితం అందిన తరువాత ఒకవేళ సుఖమే నీకు కలిగితే దాన్ని అనుభవించగానే సుఖం పోతుంది. కానీ దాన్ని అనుభవించాను అనేటువంటి సంస్కారం బుద్ధిలో మిగిలిపోయి ఉంటుంది. ఈ సంస్కారం నిన్ను మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ నూతనమైనటువంటి కర్మలకి కదిలిస్తుంది. మళ్ళీ నూతనమైన కర్మలు చేస్తే మళ్ళీ ఫలితాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఫలితాలకు మనం అంటుకుపోతూ ఉంటాం. అవి సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. నువ్వు ఏది అనుభవించినా సరే అది అయిపోయిన తర్వాత కర్మ ఫలితం గనక పరిమితం గనక, పరిమితమైనటువంటి కర్మ ఇచ్చేటువంటి ఫలితం కూడా పరిమితంగా ఉంది గనక ఆ ఫలితం ఏదైతే ఉందో నీ అనుభవం అది అయిపోతుంది. కర్మఫలం అని అనుభవించగానే ఫలితం అయిపోతుంది. కానీ దానికి సంబంధించిన సంస్కారం మాత్రం నీ బుద్ధిలో ఉంటుంది, మళ్ళీ నూతన కర్మకి పురికొల్పుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కర్మానుభవము, సంస్కారము, కర్మానుభవము, సంస్కారం, ఇది సైకిల్, ఇది సంసారం. ఇది ఇలా తిరిగిపోతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఆగేందుకు అవకాశం లేదు. కానీ నీకు కావాల్సింది మాత్రం నిత్యతృప్తి. ఇది కాదు నీకు కావాల్సింది. అలాంటప్పుడు కర్మాచరణకు ముందే కర్మాచరణకు ముందే ఈ కర్మ వల్ల ఏం ప్రయోజనం? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కృపణాః ఫలహేతవః. కాబట్టి ఇట్లా జరుగుతుంది. ముందు మనం కర్మను ప్రారంభం చేస్తాం. ప్రారంభం చేసే ముందు ఈ కర్మ వల్ల నాకేమొస్తుంది, ఫలితం ఏమొస్తుంది ఆలోచిస్తాం. ఒకవేళ ఈ ఫలితం వస్తుందో రాదో అని ఆందోళన పడతాం. ఒకవేళ ఫలితం రాకపోతే ఎట్లా అని భయపడతాం. ఇవన్నీ కూడాను కర్మఫలాన్ని ముడేసుకొని ఉంటున్నాయి. ఈ భయాల వల్ల ఏం జరుగుతుంది? ఒక నిరుత్సాహం వస్తుంది, ఒక నిరాశలు వస్తాయి. ఈ నిరాశలు, నిరుత్సాహాలు ఇవన్నీ కూడా భయం వల్లనే చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇంత భయంతో కూడుకొని ఉన్నారు కనుక ఫలహేతవః, ఎవరైతే ఈ ఫలితాన్ని కోరుకుంటూ ఉండారో వాళ్ళు కృపణాః దీనాః, దీనులు, ఈ విధంగా బాధపడుతూ ఉండారు. కాబట్టి వాళ్ళు దీనులు. కాబట్టి ఫలాసక్తియే ఈ నికృష్టమైన దీనత్వానికి కారణమై ఉండయి. ఇటువంటి దీనత్వం ఎందుకు వచ్చిందంటే ఫలాపేక్ష వల్లనే వస్తూ ఉంది. కాబట్టి సమత్వ బుద్ధి గల వాడికి ఫలసంగం అంటూ ఉండదు. ఫలసంగం లేకుండా ముందు చూసుకోవాలి. బుద్ధౌ శరణం అన్విచ్ఛ. కాబట్టి నీ బుద్ధియోగంలోనే నువ్వు ఉండాలి. నీ బుద్ధిలో కేవలం ఈ భావనే తొణికిసలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఫలం మీద ఏదొచ్చినా పర్వాలేదు అని అనిపిస్తూ ఉందని ఆయన, అది సుఖమైనా నిన్ను కదిలించలేదు, దుఃఖమైనా కూడా కదిలించలేదు. రెండు చూడండి, తమాషా చూడండి. ఒకవేళ ఆశలు వచ్చాయనుకోండి, ఆశలు కూడా నిన్ను చెలింపజేయలేవు. ఇప్పుడు ఒక అరణ్య ప్రదేశంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ అరణ్యంలోనే ఒక రాక్షసి ఒకటి ఉంటుంది. దానికి రకరకాలైనటువంటి విద్యలన్నీ తెలుసు, మాయలన్నీ తెలుసు. అది ఒకరోజు ఈ మహర్షితో ఆడుకోవాలని అభిప్రాయపడి ఆయన్నేది ఆడిస్తామని ఒక దేవదూత రూపంలో దేవలోకం నుంచి వచ్చినట్టు కనపడుతూ దివ్యంగా మెరిసిపోతూ ఆయన దగ్గర కనిపించింది. అప్పుడు చూచాడు మహర్షి. ఎవరండి మీరు, ఏంటి అన్నాడు. ఏమి లేదండి, మీ యొక్క తపస్సు చాలా స్థాయికి వెళ్ళిపోయింది. ఈ తపస్సుకి మీకు ఏదన్నా ఒక ఫలితం ఒకటి మీకు కావాల్సింది ఇచ్చి రమ్మని చెప్పి నన్ను దేవతలు పంపించారు. ఇంద్రుడు పంపిస్తే నేను వచ్చాను. దేవతలందరూ కూడా కలిసి నిర్ణయానికి వచ్చారు. మీకు ఏదైతే అవసరమో అది ఇవ్వమన్నారు. కాబట్టి అది మీరే కోరుకోవచ్చు. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తాం. ఈ ఒక్క పనికే నేను వచ్చాను, అది ఇచ్చేసి పోతామను. అప్పుడు ఆ మహర్షి అంటాడు, నిజమే, మీరు వచ్చింది పర్వాలేదు, మీరు వచ్చిన కార్యం కూడా బాగానే ఉంది. కానీ నేను అనుకుంటున్నాను అడ్రస్ తప్పేమో. ఎందువల్లంటే